Audio Jungle. ఈసారి ఇంకొంచెం ఎక్కువ మసాలా అంటున్నారు, మీరేం యాడ్ చేయాలనుకుంటున్నారు హోస్ట్గా షోకి? బేసిక్గా ఇంకొంచెం మసాలా అనేది అంటే బిగ్ బాస్ షో అంటేనే మసాలా, అండ్ ఇంకొంచెం మసాలా అంటే మీకు ఆల్రెడీ 70 days 100 days అవ్వబోతుంది అన్నది ఒకటి. అండ్ రెండోది, ఈసారి వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసి ఉన్నారో హౌస్లో జరిగే యాక్టివిటీ కానీ ఇంకోటి కానీ ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని మీకు వచ్చిన హింట్ ఇచ్చాం అంతే. అది మొత్తం ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పేస్తే షోకి పాయింట్ ఉంది. నాని గారు, మీ ఇంట్లో వాళ్ళు షో చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నారని చెప్పి తిట్టేవాడిని అన్నారు. మీకు ఛాన్స్ ఇచ్చుంటే 106 days అలా లాక్ అయ్యి ఒక ఇంట్లో ఉంటారా లేదా? నేను ఉండనండి. అంటే నాకు 42 రోజులు నేను హిమాలయాల్లో ఉన్నాను, ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు. సో నాకు ఆ సోల్ సర్చింగ్ అన్నది జరిగిపోయింది ఆల్రెడీ. సో జరగాల్సిన వాళ్ళు ఇంట్లోకి వెళ్ళాలి బేసిక్గా. అండ్ బిగ్ బాస్ బేసిక్గా మోర్ దెన్ ఎనీథింగ్ మీ అందరికీ 100% ఎంటర్టైన్మెంట్ అది చూసే వాళ్ళందరికీ. లేదంటే బట్ నేను హౌ ఐ లుక్ ఎట్ బిగ్ బాస్ ఇస్, ఆ ఇంట్లోకి వెళ్ళిన ప్రతి వాళ్ళకు కూడా బేసిక్గా ఒక ఫోన్ నుంచి అన్నిటి నుంచి మన రెగ్యులర్ లైఫ్లో డే టు డే లైఫ్లో మనం అలవాటు పడిపోయిన విషయాల నుంచి దూరంగా ఉండి బతకడం ఏంటన్నది నాకు ఎవడే సుబ్రహ్మణ్యంకి హిమాలయాలకు వెళ్ళినప్పుడు తెలిసింది. అండ్ అది నేను తిరిగి వచ్చేటప్పటికి ఐ వాజ్ నాట్ ద సేమ్ పర్సన్. నా థాట్ ప్రాసెస్ని కానీ నా ఆలోచనలు కానీ చాలా విధాలుగా మార్చింది, అండ్ మంచి విధంగానే. అండ్ ఐ రియలీ ఫీల్ ఎవ్రీబడి హూ గోస్ ఇన్ టు దట్ హౌస్ విల్ కమ్ బ్యాక్ యాజ్ అ బెటర్ పర్సన్. సో వీ విల్ సీ దట్ హోల్ ప్రాసెస్, అండ్ ఇన్ ద ప్రాసెస్ వీ విల్ లెర్న్ సమ్ మారల్ ఫ్రమ్ దెమ్. అండ్ డెఫినెట్గా మనం ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏదైనా వాళ్ళ మధ్యలో వచ్చే కష్టం లేదంటే వాళ్ళ మధ్య పడే ఒక డిస్టర్బెన్స్ కానీ ఏదైతే చూస్తున్నామో చూసి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయని నా నమ్మకం. సో దట్ వే ఇట్స్ అ వెరీ కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కాదు, డెఫినెట్గా ఏదో ఒక షో అయిపోయేటప్పటికి ఆ షోని ఫాలో అయిన ప్రేక్షకులకి ఏదో ఒక విషయాన్ని నేర్పిస్తుందని నమ్ముతున్నాను. సో నాని గారు, ఈ షో ద్వారా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఏంటంటే ఆడియన్స్ మీ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది అనుకుంటారా? మీ కెరీర్కు ఈ షో ఎంతవరకు ఇంకా ప్లస్ అవుతుంది? రిజల్ట్ చూసి ఎప్పుడు చేయలేదండి, సినిమా చేయలేదు, షో కూడా చేయను. కేవలం మనం నమ్మాం, దిగాం, మన 100% మనం చేసామా అన్నదే నమ్మకం. అండ్ ఐఎమ్ షూర్ రిజల్ట్ అంటే ఒకవేళ అంటే నెక్స్ట్ సీజన్ ఎవరు చేస్తారో ఏంటో నాకు తెలియదు, కానీ ఒకవేళ నెక్స్ట్ సీజన్ వేరే ఎవరైనా చేస్తుంటే కనుక ఇప్పుడు మీరందరూ మాట్లాడుతున్నట్టు ఈ సీజన్ గురించి కూడా బెంచ్ మార్క్ అని మాట్లాడితే ఐల్ బి హ్యాపీ. అలోక్ గారు, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.